ఒరే నేను క్రికెట్ గేమ్లో గెలవడం కాదురా, ఈరోజు నేను గేమ్ చెప్తా, అందులో గెలిస్తే 20 రూపాయలు పందెం, ఓకేనా? ఫస్ట్ గేమ్ ఏంటో చెప్పరా? మన క్లాస్ మొత్తంలో 40 మంది బాయ్స్ ఉన్నారు. వారిలో 5గురిని నీ కళ్ళ ముందు నిలబెడతా, నీ కళ్ళకి కంతలు కట్టేస్తా. వాళ్ళ చేతి వేలను పట్టుకొని పేరుందో చెప్పాలి. 20 రూపాయలు కాదురా, 50 రూపాయలు పందెం. రెడీనా? రెడీ. మనం గెలవాల్సిందిరా. ఎస్. రే ఆ గేమ్ గుర్తుందా నీకు? అంతే సింపుల్ గా గెలవచ్చు అంతే. రెడీరా? మీరు ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తాగా. రెడీ ఆరా? రెడీ. అందరు చేతులు చూపెట్టండి రా. నువ్వు పక్కకు జరుగురా. వీడు సుబ్బు. వీడు ఎవరబ్బా? అజయ్. ఏంటి వీడన్నీ చెప్పేస్తున్నాడు? కొంపతీసి గెలుస్తాడా ఏంటి? కృష్ణ. అబ్బా ఇంకొకరే ఉన్నారే. ఆనంద్. ఎవడు వీడు? తెలియట్లేదే. నేను గెలవాలి. చెప్పుదురా చెప్పుదురా. నాన్న పండు డబ్బులు తీరా. డబ్బులు ఇస్తున్నావు, వాడు స్కూల్లో పంచాలు కాస్తాడు. ఏంట్రా పిలిచావు? ఏంట్రా సీన్ గాడు కొట్టు నుంచి వస్తున్నావు? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? అదేం లేదురా, ఒక పక్కన సుబ్బుగాడు కొట్టు, కుడి పక్కన సీనుగాడు కొట్టు, అట్నుంచే కదరా నువ్వు వచ్చింది. అరే నీకు బాగా తెలివిందని ఫీలింగ్ కదా. అయితే నేను ఒకటి అడుగుతా, కరెక్ట్ చెప్తా నువ్వే అందరికంటే తెలివైన వాడవని ఒప్పుకుంటా. అదేంటో చెప్పరా? అరే నేను సీనుగాడు కొట్ల నుంచి వస్తుంది నిజమే, కానీ అక్కడ ఏం కొనుక్కొని తిన్నానో చెప్తే నువ్వే గ్రేట్ రా. అలా ఎలా చెప్తాడు? చెప్తాడా? రే నేనేంటో చెప్తా గానీ పందెం లేకుండా నేనేం చెప్పనని నీకు తెలుసు కదరా. పందెం 10 రూపాయలు, ఓకేనా? సీనిగాడి కొట్లో పాల్కోవా బాగుందారా పండు? అబ్బా ఎలా చెప్పావురా? రే సీనిగాడి నీకు పాల్కోవా ఇచ్చేటప్పుడు చేతులు దుట్టుకోలేదురా, అదే ఈ నోట్ కంటింది. నీకున్న తెలివికి పెద్ద జాబ్ వస్తుందిరా. వస్తుందిరా. నీకు కలెక్టర్ జాబ్, వరకు డాక్టర్ జాబ్ చేశాను అసలురా. చిపా ఏడ్సావులే. రే నాకు జీవితంలో నచ్చనివి రెండురా. ఒకటి కింద జాబ్ చేయడం, రెండోది ఆ కుళ్ళుముఖం ఆశని దెయ్యం ఉందే దాన్ని జీవితాంతం చూడకూడదు. పోరా. నమస్కారం మాస్టర్ అండి. ఏంట్రా లేచి నిలబడ్డావు? అతి వినయమా అహంకారమా? గౌరవం మాస్టర్. సంతోషించాం. 10 రూపాయలు ఇచ్చి తిట్టించుకున్నట్టుంది. సుత్తువీర